వినుకొండకి సంబంధించి 61 కోట్ల రూపాయల చెల్లింపు అన్నటువంటిది ఏదైతే సిఎఫ్ఎంఎస్ తలుపులు తెరిచి మరి ఇచ్చేశారంటూ ఈనాడు ఒక వార్త రాసింది. దాంతో పయ్యావుల కేసు అది ఆపే ఇచ్చారు. ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ పూర్తయింది. పూర్తయిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఎట్లాగా? ఇవ్వద్దు. జగన్ కట్టించాడు కాబట్టి ఇవ్వద్దు. అట్లాగే దాని పేరు ఏంటిది, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ది జగన్ టైంలో పనులు చేశారు కాబట్టి డబ్బులు ఇవ్వద్దు. జగన్ టైంలో చేసిన పనులకి వేటికి డబ్బులు ఇవ్వద్దు. ఇది ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ రాస్తున్న వార్త. దాంతో మంత్రులు మాకెందుకు వచ్చిన పెంట అని చెప్పేసి బిల్లులు ఆపిచ్చేస్తున్నారు. రేపు పొద్దున ఏమవుతుంది కోర్టుల్లో? ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో ఉన్నటువంటి బిల్లుల్ని జగన్ టైంలో ఆపేశారు. న్యాయస్థానం ఏం చేసింది? ఆ బిల్లులు ఇవ్వమన్న ఆదేశాలతో పాటుగా వడ్డీలతో సహా ఇవ్వమంది. ఉపాధి హామీ పథకానియా, లేకపోతే కనుక అవి ఇంకా చిన్నవి ఉపాధి హామీ పథకము, లేకపోతే నీరు చెట్టు లాంటి. బట్ పెద్ద పెద్ద వాటిలో అదే జరిగినాయి. బిల్లు అనేటటువంటి అంటే ఇక్కడ ఎట్లా తయారైపోయిందంటే, బాబు గారిని ఎలా పరిపాలించాలో, తెలుగుదేశం ఎలా పరిపాలించాలో, లేకపోతే పాలన ఎలా ఉండాలి అంటే కక్ష సాధింపులతో ఉండాలి, హింసిస్తూ ఉండాలి, వేధిస్తూ ఉండాలి, అవతలోళ్ళని ప్రతిపక్షాలని ఏడిపిస్తూ ఉండాలి. ఇదే కోణంలో ఈ పత్రికలు ప్రభుత్వం మీదన అటాక్ చేస్తున్నాయి. ప్రభుత్వం వీళ్ళ యొక్క ట్రాప్లో పడిపోయి చేస్తుంది. ఇదే పత్రికలు ఇంతకుముందు పుంకాను కథనాలు ప్రభుత్వం అంటే ఏంటి అని చెప్పి సొల్లుపన్యాసాలు ఇచ్చారు. అద్భుతమైనటువంటి కథలు రాశారు. రాజ్యాంగం ఏం చెప్తుంది అనేటటువంటిది నిపుణులతో రాసుకొచ్చారు. పాత బిల్లులు చెల్లించరా అని నిలదీశారు. ప్రతీకారాలు ఏంటి అని రాశారు. ఇప్పుడు ప్రతీకారం ఎందుకు తీర్చుకో, వాడిని లోపలేసి వీడిని లోపలేసి, వాడిని అరెస్ట్ చేసి వీడిని అరెస్ట్ చేసి, వాడికి డబ్బులు ఇవ్వక వీడిని ఏడిపించు, ఇలాగే రాస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం నడిచేస్తోంది. దాన్నే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఫార్వర్డ్ చేయటం, దాన్ని బేచుకొని ప్రభుత్వాలు చేసి ఫైనల్గా వాళ్ళ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారంటే ప్రతీకార రాజకీయాలు కోరుకునేటటువంటి విధంగా కార్యకర్తలను రెచ్చగొడుతూ తెలుగుదేశం మంచి కోరుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కట్టర్ తెలుగుదేశం కార్యకర్తల్లాగా పత్రికలు రాస్తూ ఉంటే దాన్ని ఫార్వర్డ్ చేసే సోషల్ మీడియా కార్యకర్తల యొక్క ఆదేశాల ప్రకారం నడుస్తూ ఉంటే రేపు పొద్దున డెమోక్రసీ అనేది ఉంటుందా, చచ్చిపోతుందా? బాబు గారు ఇట్లాంటి వాదాన్ని అంగీకరిస్తారా? అంటే చెడు జరిగేది రేపు పొద్దున ప్రభుత్వానికి, పార్టీకి. ప్రభుత్వం రేపు పొద్దున గద్దె దిగిందంటే, లేదంటే నష్టపోయిందంటే, ప్రజల దగ్గర చిత్కారాలకు గురైందంటే, తప్పుడు కథనాలతో ఆయన్నే మోసం చేస్తున్నటువంటి, నిజాయితీతో కూడింది కాకుండా కట్టర్ కార్యకర్త మనోభావాల ప్రకారం వార్తలు రాస్తూ వాళ్ళ పేపర్లు అమ్ముకోవడానికి, వాళ్ళ టీవీలు నడుపుకోవడానికి చేస్తున్నటువంటి మాయలో పడిపోతూ ప్రజల చేతన భారీగా ఎన్నికైనటువంటి చంద్రబాబు గారు నష్టపోతున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది.